హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే ఒక వ్లాగ్ అన్నమాట. థర్స్‌డే ఆఫ్టర్‌నూన్ నుంచి ఫ్రైడే మార్నింగ్ వరకు కవర్ చేస్తున్నాను. సో, ఇదైతే థర్స్‌డే ఆఫ్టర్‌నూన్ బెండి ఫ్రై చేశానన్నమాట. దానికి తోడు పాలకూరతోటి ఇట్లా రోటీలాగా చేస్తున్నాను. దీనికేంటంటే పాలకూర, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క బాగా మిక్సీకేసేసుకొని గ్రేవీలాగా చేసుకొని, ఆ గ్రేవీని మనం ఇలా చపాతీలో మిక్స్ చేసేసుకోవచ్చనమాట. సో, క్యాండీ ఏంటంటే ఆకుకూరలు అలా విడిగా ఏమి తినడం లేదు, ఇష్టపడట్లేదు. అందుకని నేను ఏదో ఒక డిఫరెంట్ ఫార్మ్‌లో పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. సో, అందులో ఇదొక టైప్ అన్నమాట. ఇవి వెజిటబుల్స్ ఇట్లా పేస్ట్ చేసి, మిక్స్ చేసి చపాతీలు చేయడం ద్వారా వాళ్ళకేంటంటే మనం వెజిటబుల్స్ ఇట్లా ఈ టైప్‌లో పెట్టొచ్చు. చాలా హెల్తీ కూడా ఇవి పెట్టడము. అండ్ ఏంటంటే ఇంకా ఎలాంటి విటమిన్స్ అండ్ మినరల్స్ కానీ ఆహ్, ఎలాంటి కొరతయితే ఉండదనమాట. ఏదో ఒక ఫార్మ్‌లో మనం పెడుతూ ఉండాలి. కొంతమంది పిల్లలు కొన్ని రకాలుగా ఇష్టపడుతుంటారు కదా! కొంతమంది ఎలా పెట్టినా తినేస్తారు. 2 ఇయర్స్ వరకు క్యాండీ కూడా అంతే. నేనేం పెట్టినా, ఎలా పెట్టినా బాగా తినేది. 2 ఇయర్స్ దాటాక ఒక 2 ఇయర్స్, 1 మంత్ ఏమో ఆ టైం నుంచి ఇంకా తను టేస్ట్ అంతా మారిపోయిందనమాట. అంతకుముందు ఏది పడితే అది తినేది. ఇప్పుడు అలా తినడం లేదు. ఫస్ట్ చూడ్డానికి నచ్చాలి. తర్వాత స్మెల్ నచ్చాలి. తర్వాత టేస్ట్ నచ్చాలి. సో, రకరకాల ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. బావుందా? సో, తనకి నేను రోటీ ఇస్తానంటే స్కూల్లో బాగా వద్దు అన్నం ఆడుకున్నావా క్యాండీ? పెట్టమనింది. సో, అందుకని ఆడుకున్నావా? బెండకాయ కూర, అన్నము 2 కలిపి ఇట్లా గిన్నెలో పెట్టాను. గిన్నెలో ఎందుకు పెడతానంటే తినేటప్పుడు కింద పోకుండా ఉంటుంది. అండ్ ఇదేమో నా ప్లేట్ అన్నమాట. సో, మీకు తెలుసు కదా! నేను వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నాను అని. అందుకోసం డైట్ ఫుడ్ కూడా నేను స్టార్ట్ చేశానన్నమాట ఇంట్లో. అది ఎప్పటికప్పుడే రెసిపీస్ మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాను. నేను చూసారు కదా! చిన్న చిన్న పరోటాస్ అన్నమాట. ఇక్కడ నేను ప్లేట్‌లో ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి మనం. ప్రోటీన్స్, కార్బ్స్ ఏమో రోటీస్ నుంచొస్తాయి. గుడ్ ఫ్యాట్స్ ఏమో మనకి కర్డ్ నుంచొస్తాయి. సో, ఇదంతా అయిపోయాక లంచ్ అయిపోయాక క్యాండీ అయితే నిద్రపోయింది. అండ్ నేనేమో ఇంకా దోస కోసం నానబెడుతున్నాననమాట. నేను దోసలకి ఎప్పుడు నానేసినా కూడా ఇట్లా బియ్యం నానేసాక దాంతో పాటు ఇలా పచ్చిశనగపప్పు ఉంటాయి కదా! అవి వేస్తాను. అండ్ వీటిలతో పాటు మెంతులు కూడా వేస్తాననమాట. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మెంతులు లేవు. అందువల్ల పచ్చిశనగపప్పు ఒకటే వేశాను. సో, ఎప్పుడు నేను దోసలు ఇలాగే ఏస్తాను. అండ్ మిక్సీకేసే టైంలో ఏంటంటే ఒక గుప్పెడు అటుకులు కొంచెం అట్లా నీళ్ళల్లో కొంచెం తడిపినట్టు చేసి అది కడిగేసేసి అటుకులు, ఆ అటుకులు కూడా వేస్తాను. భలే క్రంచీగా మంచి కలర్ తోటి, మంచి టేస్ట్ తోటి బావుంటాయి. ఈ మధ్య నైట్ అన్నం మానేసామనమాట. మాక్సిమం టిఫిన్సే చేస్తూ ఉన్నాము. సో, పిండ్లు అవి కొంచెం ఎక్కువే యేసుకొని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్‌కి నైట్‌కి కావాల్సుంటుంది కాబట్టి. సో, అండ్ నేను స్ప్రౌట్స్ బుధవారం నైట్ పెట్టాననమాట ఇట్లా ముడివేసి. సో, ఇదేమో గురువారం ఆఫ్టర్‌నూన్ కదా! సో, ఇది చూసారు కదా! ఇంత కొంచెం కొంచెమే వచ్చాయి. పెసలు బాగానే వచ్చాయి కానీ శనగలు ఇంకా రాలేదు. మళ్ళీ వీటిలిని ఏం చేశానంటే కొన్ని తీసుకొని వాడుకుంటానికి మిగిలినయి మళ్ళీ అట్లాగే మూట కట్టి పెట్టాను. అండ్ ఫ్రైడే నైట్‌కయితే అసలు చాలా లాంగ్‌గా చాలా బాగొచ్చాయి. అండ్ స్ప్రౌట్స్ చేయడం చాలా ఈజీ. నేను ఇన్ని రోజులు చాలా కష్టమేమో అనుకునేదాన్ని. దానికోసం రకరకాల సామాన్లు కూడా మార్కెట్‌లో ఉన్నాయి కదా! సో, ఒకవేళ చేత కాకపోతే అది తెప్పించుకోవాలి అని అనుకున్నాను. బట్ ఇదైతే అసల చాలా ఈజీ. మనం అసలు ఏం చేయాల్సిన పని లేదు. చక్కగా నానేసి వాటిలిని ఒక నైట్ నానేసుకొని పొద్దున ఇట్లా క్లాత్‌లో గుడ్డ చుట్టేసుకొని ఏదన్నా ఇట్లా గాలిపోని గిన్నెలో పెట్టేస్తే సరిపోతుంది. అవే వచ్చేస్తున్నాయి. దీంట్లో కానీ లేదంటే కొంతమంది హాట్ బాక్సుల్లో పెడుతుంటారు. బట్ నేనైతే జస్ట్ నార్మల్ గిన్నెలోనే పెట్టాను. అండ్ పైన మూత పెట్టాను గాలిపోకుండా. సో, ఆ వేడికి వచ్చేసాయన్నమాట. అండ్ ఇంతకుముందు పాప పుట్టకముందు నేను స్కిన్ కేర్ బాగా మార్నింగ్, ఈవినింగ్ బాగా ఫాలో అయ్యేదాన్ని. అండ్ నా స్కిన్ కూడా చాలా బావుండేది. అప్పుడు నా హెయిర్ కానీ, స్కిన్ గానీ అంతా చాలా బావుండేది. బట్ ఇప్పుడసల తను పుట్టాక నేనసల ఆ కేర్ తీసుకోవడమే మానేశాననమాట. అందుకని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. చిన్నగా తను స్కూల్‌కెళ్తుంది కదా! ఎందుకంటే ఫస్ట్ మనల్ని మనం చూసుకున్నప్పుడు మనకే నీట్‌గా అనిపించకపోతే చూసే వాళ్ళకి ఇంకా చిరాకుగా ఉంటుంది కదా! సో, ఇన్ని రోజులేంటంటే అసలు నా మీద దృష్టే లేదు. నాకసల నా మీద ఇంట్రెస్టే లేకుండా పోయింది. నన్ను పెళ్ళికి ముందు చూసినోళ్ళు ఎవరన్నా ఇప్పుడు చూస్తే ఏమంటారంటే, "ఏంటి అసల ఇది నువ్వేనా? ఏంటి ఇలా అయ్యావు?" అని అంటారనమాట.
బట్ ఏం చేయలేం కదా! సిట్యుయేషన్స్ ఫుల్ ఆఫ్ టైమ్ పిల్లకే సరిపోతుంది. ఇంకా ఎక్కడ కూడా టైం దొరికినట్టు ఉండదు. ఎందుకంటే ఆ కొంచెం టైం దొరికితే కొంచెం రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా! సో, అలా ప్రాపర్‌గా నిద్ర కూడా ఉండదనమాట. నైట్ పడుకున్నా కూడా 2, 3 సార్లు లేపుతుంది క్యాండీ. పాలకనో, లేకపోతే వాటర్ తాగాలనో, లేకపోతే బయట టాయిలెట్‌కెళ్ళాలని ఏదో ఒకలాగా. సో, అందువల్ల నైట్ స్లీప్ కూడా ప్రాపర్‌గా ఉండదు. నేనెప్పుడు ఏం చేస్తానంటే, ఒక స్క్రబ్ అండ్ ఒక ఫేస్ మాస్క్ అయితే కంపల్సరీ ఉంచుకుంటాను నా దగ్గర. సో, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ మనం ఎక్కడికన్నా వెళ్ళాలి, ఎవరైనా కొంచెం పిలుస్తూ ఉంటారు కదా! బర్త్‌డే పార్టీస్ కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ వీటన్నిట్లికి మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేం కదా పార్లర్‌లకి. సో, ఒక స్క్రబ్ దానికి తోడు ఒక ఫేస్ మాస్క్ గనక మనం ఉంచుకోగలిగితే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! అలా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. కొంతమంది ఫింగర్స్‌తోనే చేస్తారు. బట్ ఇట్లా ఫింగర్స్ ఫోల్డ్ చేసి చేస్తే ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది. అండ్ చాలా ఈజీ కూడా చేసుకోవడం. ఇంట్లో మనం ఒక 5-10 మినిట్స్ అట్లా చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ లిప్స్‌కి కూడా నేనిక్కడ స్క్రబ్ చూపిస్తాను. అండ్ నేనిక్కడ యూజ్ చేస్తున్న స్క్రబ్ వచ్చేసి ఎవర్ యూత్ స్క్రబ్ అనమాట. దీంతో పాటు వావ్ వాళ్ళది స్కిన్ బ్రైట్నింగ్ మాస్క్ అనమాట. అది క్రీమ్. అది కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ మీరేంటంటే నేనిక్కడ నార్మల్‌గా చూపిస్తున్నాను. స్నానంకెళ్ళినప్పుడు త్రూ ఔట్ ద నెక్ అంతా కూడా చేసుకోండి. అప్పుడైతే చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే నెక్ మీద చాలా మురికి ఉంటుంది కదా! సో, కనిపించకుండా ఉంటుందనమాట. బాగా స్క్రబ్ చేయాలి. అలా అని మరీ ఎక్కువ ప్రెషర్‌వి అయితే వేయకూడదు. నేనిక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను కాబట్టి మీకు అట్లా ప్రెషర్ వేసినట్టు అనిపిస్తుందేమో. బట్ చాలా స్మూత్‌గా చేసుకోవాలి. అలా చేసేసుకొని మీరు నార్మల్‌గా కోల్డ్ వాటర్‌తో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫంక్షన్స్ ఏమి లేకపోయినా కూడా లైక్ వీక్లీ ఒకసారి చేసుకుంటే స్కిన్ బావుంటుందనమాట. సో, ఇవే చేయాలనేం లేదు. ఈ క్రీమ్సే చేయాలనేం లేదు. నార్మల్‌గా హోమ్ మేడ్ ఏదైనా చేయాలి అని అనుకున్నా కూడా అదైనా ఫాలో అవ్వచ్చు. బట్ హోమ్‌మేడ్ స్క్రబ్ కానీ, హోమ్‌మేడ్ మాస్క్ కానీ యూజ్ చేస్తే మనకి ఈ క్రీమ్స్‌తో వచ్చినంత రిజల్ట్ అయితే రాదనమాట. అండ్ చాలా నిదానంగా వస్తది. అది ఇంకా ఎక్కువ సార్లు చేయాల్సుంటుంది. సో, మనకి ఇవైతే ఏంటంటే కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది. మేబీ ద కెమికల్స్ దే మిక్స్ ఆర్ దేనికైనా కావచ్చు. ఇది కొంచెం గ్లో అనేది కొంచెం త్వరగా కనిపిస్తుంది మనకి. నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అండ్ ఫేస్ మాస్క్ అయితే దీనికన్నా కూడా నేను ఇంకొక ఫేస్ మాస్క్ క్రీమ్ అయితే అది యూజ్ చేస్తాననమాట. అది చాలా బావుంటుంది. అది ఆర్డర్ పెట్టాను. మేబీ రేపు ఆర్ ఎల్లుండి వ్లాగ్‌లో షేర్ చేస్తాను. బట్ స్క్రబ్ మాత్రం మీరు ఎవర్ యూత్ వాళ్ళది ఇది తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు నేను ఫేస్ వాష్ ఏమో మామా ఎర్త్ వాళ్ళది స్కిన్ బ్రైట్నింగ్ యెల్లో కలర్‌ది ఉంటుంది కదా! అదైతే ఫేస్ వాష్ యూజ్ చేస్తూ ఉంటాననమాట. బయట మనం ఎన్ని క్రీమ్స్ చేసినా, ఎంత మసాజ్ చేసినా, ఏమేం చేయించినా కూడా లోపల ఇంటర్నల్‌గా గ్లో అనేదొస్తే బయట ఫేస్‌లో కూడా బాగా కనిపిస్తుంది. సో, బయట ఏంటంటే మనం ఇంక అప్పటికప్పుడు ఇంకా ఇంటర్నల్‌గా గ్లో అప్పటికప్పుడు తెచ్చుకోలేం కాబట్టి ఏంటంటే పైపైన చేసిన దాన్ని బట్టి కొంచెం గ్లో వస్తుందనమాట. బట్ ఇంటర్నల్‌గా కొంచెం క్యారెట్, బీట్రూట్ జ్యూసులు తాగటం, తర్వాత ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవటం, ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవటం ఇలాంటివి చేస్తే ఏంటంటే మంచి గ్లో వస్తుంది. సో, నా పాత ఛానెల్ ఉంది కదా! జే లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్ అందులో అయితే నేను చాలా బ్యూటీ టిప్స్ అయితే నేను అందులో షేర్ చేశాను. బట్ ఆ ఛానెల్ పోయింది. చాలా మిస్టేక్స్ చేశాను నేను ఆ ఛానెల్‌లో. సో, అందువల్ల ఆ ఛానెల్ పోయిందనమాట. అందుకని ప్రతి వీడియో చాలా జాగ్రత్తగా పెడుతున్నాను ఈ ఛానెల్‌లో. అండ్ ఇప్పుడు ఈ ఫేస్ మాస్క్ అనేది డ్రై అయిపోయింది కదా! సో, కొంచెం కొంచెం వాటర్ తీసుకొని నేనిట్లా మసాజ్ లాగా చేస్తున్నాననమాట. సో, చాలా మైల్డ్‌గా, స్మూత్‌గా ఉండాలి. అండ్ వాటర్ కూడా ఎలా అంటే ఐస్ వాటర్ తీసుకుంటే ఇంకా కొంచెం మంచిగా రిలాక్సింగ్‌గా ఉంటది. అందులో నాలాగా డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళకేంటంటే ఆహ్, టాన్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బట్ కొంచెం బ్రైట్ అయినా ఆ గ్లో మాత్రం తొందరగా కనిపించదనమాట. సో, బట్ టాన్ అయిందనుకోండి ఆ బ్లాక్‌నెస్ మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తది. ఏదన్నా మచ్చలున్నా కానీ ఈజీగా తెలిసిపోతుంది. అండ్ చాలా తొందరగా టాన్ అయిపోతుంది. సో, అది డిసడ్వాంటేజెస్ మాలాంటి డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళకి. అండ్ అసల గ్లో అయితే వెళ్ళిపోతుంది. ఏం బాగోదు. ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటూ ఉండాలనమాట. నేను చీకట్లో కూర్చున్నాను కాబట్టి మీకంత క్లియర్‌గా కనిపించటం లేదు. బట్ నేను చూపిస్తాను ఎలా వచ్చిందని. ఫేస్ అయితే చాలా నీట్‌గా వచ్చింది. మెయిన్ ఏంటంటే ఆహ్, డస్ట్ ఉంటుంది కదా! ఫేస్ మీద ఉన్న డస్ట్ అదంతా పోయి క్లీన్‌గా అనిపిస్తుందనమాట ఫేస్.
దీనికి తోడు లిప్స్‌కైతే నేను షుగర్ అండ్ హనీ స్క్రబ్ అయితే యూజ్ చేస్తున్నాను. షుగర్‌నేంటంటే కొంచెం లావుగా ఉంటుంది కదా! కొంచెం ఏదైనా తీసుకొని ప్రెస్ చేస్తే కొంచెం క్రాక్ అయ్యి పగిలినట్టు చిన్న చిన్న పీసెస్ అవుతాయి కదా! దాంట్లో కొంచెం మనం హనీ వేసుకొని మిక్స్ చేసుకొని స్క్రబ్ చేయాలనమాట. ఈ షుగరు, హనీ మిక్స్ మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను నా పెళ్ళికి ముందు ఇప్పుడు నేను చూపించినవన్నీ ట్రై చేశాననమాట. అవన్నీ అప్పుడు చేసినవే. మంచి రిజల్ట్ అయితే వస్తాయి. ఇదేంటంటే ఒక వారంలో 2-3 టైమ్స్ అన్నా చేస్తే చాలా మంచిది. అండ్ దీనికి తోడు బీట్రూట్ లిప్ మాస్క్ అని ఉంటుంది. అది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో, అట్లా చేసుకొని అది యూజ్ చేస్తే మంచి కలర్ అయితే వస్తాయన్నమాట. సో, మనం ఇప్పుడు స్క్రీన్ వైట్నింగ్ మాస్క్ అయితే అయిపోయింది కదా! దాని తర్వాత ఈ షీట్ మాస్క్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఇది నేనైతే లాక్మీ వాళ్ళది తీసుకున్నాను. సో, ఇలాంటిది ఒకటో, రెండో మనం ఇంట్లో పెట్టుకుంటే ఏంటంటే ఏదైనా చిన్న ఫంక్షన్స్, పార్టీస్ అట్లా ఉన్నప్పుడు అట్లా ఫేషియల్ లాగా చేసుకున్నాక, క్లీనప్ లాగా చేసుకున్నాక ఇది యూజ్ చేస్తే చాలా మంచి గ్లో అయితే వస్తుంది. అండ్ ప్రత్యేకంగా మళ్ళీ మాయిశ్చరైజ్ చేసే అవసరం ఉండదనమాట. ఈ షీట్ మాస్క్ అయితే మనం కొంచెం దీన్ని వాటర్‌లో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసి డ్రై చేశామనుకోండి, దాన్నయితే మనం మళ్ళీ యూజ్ చేసుకునేకొస్తుందనమాట. ఎందుకంటే ఆ ప్యాకెట్‌లో ఇంకా సీరమ్ చాలా ఉంటుంది. లేదంటే దాన్ని అట్లాగే ఫోల్డ్ చేసి పెట్టైనా ఇంకొకసారి యూజ్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఫేస్ ఎంత మంచి గ్లో వచ్చింది. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటూ ఉంటే మనం 1 ఆర్ ట్వైస్ వీక్‌లో. అండ్ అలా అని ఎక్కువ స్క్రబ్ కూడా చేయకూడదనమాట. క్యాండీ నిద్రపోయి లేసాక అరౌండ్ 4:30 ఆ టైంలో అయితే నేను తనకి ఒక ఆరెంజ్ అయితే పెడతాను. నేను చెప్పాను కదా! ముందుల నేను ఫ్రూట్స్ లాగే పెడతాననమాట. అండ్ ఇందాక స్ప్రౌట్స్ కొంచెం తీసుకొని పెట్టుకున్నాం కదా! వీటిలనైతే నేను బాయిల్ చేస్తున్నాను. వీటిని కర్రీ చేయడానికి, లేదంటే వీటిని సాలడ్ లాగా చేయడానికి. సో, వీళ్ళు ఏం చేయమంటారో అడిగి దాన్ని బట్టి చేస్తాను. స్ప్రౌట్స్ తోటి పరాటా చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. ఒకసారి చూపిస్తాను ఆ రెసిపీ కూడా మీకు. చాలా బావుంటుందనమాట. ఇట్లా ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏసేసి, ఇందులో నేను కొంచెం సాల్ట్ ఏసేసి బాయిల్ చేస్తున్నాను. ఇవి బాగా నాని ఉన్నాయి కాబట్టి, చాలా త్వరగా ఏంటంటే ఉడికిపోతాయన్నమాట. మాక్సిమం 10 మినిట్స్ కూడా పట్టదు మనకి. అంత బాగా ఉడికిపోతాయి. అండ్ ఒక సైడ్ అయి పెట్టేసి, ఇంకా రెండో సైడ్ ఏంటంటే నేనింకా టీ పెట్టుకుంటున్నాను. సో ఈవినింగ్ టైమ్‌లో ఏంటంటే ఇట్లా టీ పెట్టుకొని 4:30కి అట్లా టీ పెట్టుకొని తాగితే గానీ ఇంకా ప్రశాంతంగా ఉండదు. లేదంటే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక్కొక్కసారయితే ఇంకా సూరి కాఫీ పెట్టమని అడుగుతూ ఉంటాడు. బట్ ఆ టైంకి ఏదైతే అది. ఒకవేళ తను చెప్పే కన్నా ముందే నేను టీ పెట్టేసాననుకోండి, ఇంకా టీ తాగేస్తాము. లేదంటే ఇంకా తను అడిగితే కాఫీ చేస్తూ ఉంటాను. సో, ఇట్లా మారుతూ ఉంటుందనమాట ఈవినింగ్. మార్నింగ్ మాత్రం ఇంకా కంపల్సరీ టీనే. ఈ లోపల క్యాండీ వచ్చిందనమాట. ఏడ్చుకుంటూ వచ్చింది. ఎందుకంటే బయట కుక్కపిల్లని పట్టుకొని ఆడుతుంటే పట్టుకోవద్దని తిట్టామని ఏడ్చుకుంటూ వచ్చిందనమాట. సో, పద్దాకులు కుక్కపిల్లని పట్టుకొని తనతో ఆడుతది. మాకేమో భయమేస్తది అది కొరుకుతదేమో అని. వ్యాక్సిన్ ఏయించాం కానీ ఎట్లా అయినా భయముంటుంది కదా! సో, క్యాండీని మాత్రం నేను కిచెన్‌లో కూర్చోబెట్టుకుంటే కంపల్సరీ తనతో ఇవన్నీ చేపిస్తూ ఉంటాననమాట. సో దట్ తను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతది. అండ్ తను చేసిన ఫీలింగ్ లాగా వస్తూ ఉంటదనమాట. ఇంతకు ముందు కూడా అంతే ఉప్పు, కారం ఏదైనా ఏయించాలంటే తను పక్కనుంటే డెఫినెట్‌గా తనతో చేపిస్తాను. అండ్ నేను ఇంతకు ముందు ఒక పౌడర్ తెప్పిస్తున్నాను క్యాండీ కోసం అని చెప్పాను కదా! అది ఇదే అనమాట. దీని గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. అందుకే బ్రీఫ్‌గా ఏం చూపియట్లేదు. ఇది చాక్లేట్ ఫ్లేవర్‌లో ఉంటది. అండ్ ఇది పౌడర్ లాగా పెడితే తను తినదనమాట. ఏదైనా కానీ క్యాండీకి ఫుడ్ చూసింది అనంటే అది ఫస్ట్ కళ్ళకి నచ్చలేదనుకోండి, ఇంకా అసల దాన్ని నోటి దాకా తీసుకెళ్ళదు. అదే ప్రాబ్లమ్ క్యాండీ తోటి. అండ్ ఈ పౌడర్‌ని నేను రాత్రి పూట పాలల్లో మిక్స్ చేసి ఇస్తాను. ఈరోజు నైట్ నేను ఎట్లా మిక్స్ చేసి ఇస్తానో, తనకెలా పడతానో అనేది చూపిస్తాను చూడండి వీడియోలో. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తారు వీడియోని చూసి. సో, ఇక్కడ మనకి స్ప్రౌట్స్ బాయిల్ అయినాయా లేదా అని తెలుసుకుంటానికి ఏం చేయాలంటే, కొంచెం ఇట్లా తీసుకొని మనం వీటిని ఇట్లా ప్రెస్ చేస్తే ఈజీగా స్మాష్ అయిపోతాయన్నమాట. సో, అలా చేస్తే మనకి తెలిసిపోతుంది ఈజీగా ఉడికిపోయాయో లేదో. సో, ఇంకా వీటిలతో మనం కర్రీ చేసుకోవచ్చు, లేదంటే సాలడ్ చేసుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టం. అండ్ నైట్ డిన్నర్‌లోకైతే నేను ఇట్లా వంకాయ ఫ్రై అయితే చేశాను. కూర్చోవాలా. ఓకే బేబీ. వావ్! హ్యాపీ బర్త్‌డే బేబీ. హ్యాపీ బర్త్‌డే బేబీ.
హ్యాపీ బర్త్డే బేబీ. క్యాండీ స్కూల్కి వెళ్ళక ముందు స్క్రీన్ టైం ఒక 1 hour అన్నా ఉండేది వన్ డేలో. ఇప్పుడు అసలు అస్సలు లేదనమాట. ఇచ్చినా కూడా తీసుకోదు. అండ్ తర్వాత నేను దోస బ్యాటర్ అంతా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ నైట్ ఇంకా ఇది నైట్ అనమాట. నైట్ పడుకోబోయే ముందు ఈ పౌడర్ అయితే నేను తనకి మిక్స్ చేసి ఇస్తున్నాను. 19th నుంచి స్టార్ట్ చేశాను అనమాట. 3 days అయింది ఇప్పటికి. అండ్ ఇది నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అనేది నేను ఒకటి క్లియర్ వీడియో చేస్తాను. ఇది మెయిన్గా ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం, స్పీచ్ ఇంప్రూవ్మెంట్ కోసం, అండ్ తర్వాత ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం అనమాట. అండ్ ఇందులో ఎలాంటి కెమికల్స్ ఏమీ లేవు. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేశారు అనేదంతా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇది ఎలాంటి ప్రోడక్ట్ అంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ, ఎలాంటి షుగర్స్ కానీ, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ లేవన్నమాట. సో ప్యూర్ అండ్ న్యాచురల్. ఈవెన్ స్వీట్నర్స్ కూడా వాళ్ళు యూజ్ చేసినవి కూడా వెరీ ప్యూర్ అండ్ న్యాచురల్. సో అందుకే నాకు బాగా నచ్చి నేను వెంటనే ఆర్డర్ చేసుకున్నాను దీన్ని. నేను దీనికన్నా ముందు మీరు తిన్నారా? క్యాండీకి పిడియాష్యూర్ అయితే యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఎక్కువ ఇచ్చేదాన్ని కాదు. జస్ట్ ఒక 1 స్పూన్ మిక్స్ చేసి ఇచ్చేదాన్ని. అండ్ నేను చేసిన ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇంకా తనకి ఫీడింగ్ బాటిల్లో పాలు అలవాటు అయ్యాయి కదా. గ్లాస్లో ఎప్పుడు చిన్నప్పటి నుంచి తను గ్లాస్లో ఇస్తే తాగేది కాదు. ఇలా బాటిల్లో ఇస్తేనే తాగేది. అదే ఇప్పుడు అసలు మాన్పించాలంటే కష్టంగా ఉంటుంది. ఏదైనా టిప్స్ ఉంటే షేర్ చేయండి మీరు కింద నాకు. అండ్ నేను ఇదైతే ఫ్రైడే మార్నింగ్ అనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకి బాగా వెజిటబుల్స్ అన్నీ వేసి ఇట్లాగా క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఇట్లా ఊతప్పంలాగా వేస్తున్నాను. దోస రొటీన్ కదా! ఎప్పుడు అదే తింటూ ఉంటాం అని చెప్పేసి ఇట్లా వేస్తున్నాను. అండ్ ఇదైతే క్యాండీ కోసం కొంచెం క్రిస్పీగా చేస్తున్నాననమాట. అండ్ నేను కూడా ఇదే తింటున్నాను. ఒకటే తీసుకుంటున్నాను. అండ్ క్వాంటిటీ అయితే తగ్గిస్తున్నాను. అండ్ ఈవెన్ ఆయిల్ కూడా తగ్గిస్తున్నాను. సో ఫస్ట్ మనం ఫుడ్‌లో కొంచెం కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వస్తే ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. లేదంటే ఫుడ్ ఒకేసారి హెవీగా తగ్గిచ్చేసామనంటే వెంటనే ఎగ్జాస్ట్ అయిపోయి మామూలుగా తినేదానికన్నా డబుల్ టైమ్ అయితే తినేస్తాము. సో ఇది ఫ్రైడే మార్నింగ్ మళ్ళీ నేను ఓపెన్ చేసి చూస్తున్నాను స్ప్రౌట్స్ ఎంత బాగా వచ్చాయి అని. సో నిన్నటికి ఈ రోజుకి చాలా డిఫరెన్స్ ఉంది. చూపిస్తాను చూడండి. అండ్ కొన్ని స్ప్రౌట్స్ అయితే అసలు క్లాత్‌లో నుంచి బయటకు కూడా పొడుచుకొని వచ్చేసాయన్నమాట మొలకలు. మీకు నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కింద కామెంట్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వండి. కరెక్ట్ చేసుకుంటాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చినోళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.